Yeah, 2 years ago, I started shooting other people's stories. Brands, products, campaigns that make other people's money. But somewhere in all of that, I stopped telling my stories. So, ఈ రోజు నేను 0 subscribers నుంచి స్టార్ట్ చేస్తున్నా. Literally 0. I'm going to build this brand. I'm going to build my YouTube channel. Yeah, of course, not a brand again. It's Prashant and his stories. Fame speaks loudly, silence speaks louder. The cameras capture the faces, but never the battles behind them. Every frame has another side. Every victory leaves a question. The lights never stop shining. Neither do the stories behind them. కెమెరా బ్యాక్ ఉన్నంత వరకు నేను కూడా ఇంతే అనుకునేటోడిని. అరే కెమెరా ముందుకు వచ్చి మాట్లాడితే ఏముంది, నార్మల్ థింగే కదా, అయిపోయింది కదా అని. బట్ ఇట్స్ నాట్ ట్రూ. ఒక ఫిలిం మేకర్ అయినా, వీడియోగ్రాఫర్ అయినా, ఎవరు ఎడిటర్ అయినా, సినిమాటోగ్రాఫర్, ఎనీవన్ కెమెరా ముందుకు వచ్చి మాట్లాడాలంటే చాలా హెసిటేట్ అవుతారు. దాన్ని ఓవర్కమ్ చేయడానికే ఐఎమ్ ప్రిపేరింగ్ మై సెల్ఫ్ అండ్ డాక్యుమెంటింగ్ మై లైఫ్. నేను ఇప్పటి వరకు చేసిన క్లయింట్ షూట్స్ అన్నిటికన్నా నా లైఫ్ని డాక్యుమెంట్ చేయడమే ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ నాకు. సో హియర్ ఈస్ ద ప్లాన్. 1, డాక్యుమెంటింగ్ మై లైఫ్, డాక్యుమెంటింగ్ మై ఫిల్మ్ మేకింగ్ జర్నీ. 2, ఒక మార్కెటింగ్ ఏజెన్సీలో ఎలా వర్క్ అవుతుంది, బిజినెస్ ఎలా రన్ అవుతుంది, హౌ ద క్లయింట్ ప్రాజెక్ట్స్ వర్క్స్ అండ్ హౌ క్లయింట్ ఆన్ బోర్డింగ్, ఎవ్రీథింగ్ లైక్ వగేరా స్టఫ్, ఎవ్రీథింగ్ అబౌట్ మార్కెటింగ్ అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్, ఎస్పెషల్లీ సోషల్ మీడియా మార్కెటింగ్. ఐల్ ఎక్స్ప్లెయిన్ యూ దాట్. నెంబర్ 3, ద ఫన్. ఫిల్మ్ మేకింగ్ అంటేనే ఇట్స్ ఎ కేయాస్, దట్స్ వై వీఆర్ బిల్డింగ్ హౌస్ ఆఫ్ కేయాస్. నెంబర్ 3, ఫన్. ఒక ఫిల్మ్ మేకింగ్ సెట్ అంటేనే డిఫరెంట్ పీపుల్ వస్తారు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతాడు. లైక్ హౌ దిస్ గోనా వర్క్, లైక్ బ్యాక్ స్టేజ్లో ఏమవుతుంది, బీటీఎస్ ఏమవుతుంది. దీస్ ఆర్ 3 pillars విచ్ అవర్ ఛానల్ విల్ బీ షోయింగ్ యూ. ఫన్ అంటే ఫన్ ఒకటే ఉండదు. ఆ ఫన్ నుంచి ఏదో ఒక ట్యుటోరియల్ అన్నా సరే, ఏదైనా ఒక లెర్నింగ్ అన్నా మీకు నేర్పిస్తాం. బట్ హియర్ కమ్స్ అ ప్లాట్ ట్విస్ట్. నాకు ఇండియన్ కల్చర్ అయినా సరే అండ్ ఇండియన్ రిచువల్స్ అయినా సరే, నాకు అక్కడ అలాంటి ప్లేసెస్కి వెళ్ళి ట్రావెల్ చేసి అక్కడ ఉన్న స్టోరీస్ ఏందో తెలుసుకోవాలి, ఎక్స్ప్లోర్ చేయాలి. ఇలా ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసి ఐ వెంట్ టు కేరళ ఫర్ తెయ్యం. కాబట్టి ఐ వాంట్ షేర్ దట్ వన్. అది కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. బికాజ్ అక్కడ ఉన్న ఫెలో ట్రావెల్ బర్డీస్, ఫ్రెండ్స్, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్ నుంచి ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉంది, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టోరీ ఉంది వాళ్ళకి. అండ్ ఫస్ట్ టైం సోలో ట్రావెలింగ్ వెళ్ళిన నేను ఒక ప్లేస్కి, I'll just post the ritual, solo traveling, solo film making as well. కొంచెం బేరియస్ చూడండి. సో ఒక్కొక్క నేను పోస్ట్ చేసే ఏ వీడియో అయినా సరే ఒక మూవీ రేంజ్లో ఉంటే తప్ప నేను పోస్ట్ చేయ. అట్లీస్ట్ నాకున్న నాలెడ్జ్కి అది మూవీలాగా ఉండాలి. వేరే వాళ్ళకి అది ఎట్లా నాకు సంబంధం లేదు. బట్ నాకు సాటిస్ఫాక్షన్ లేకపోతే నేను పోస్టే చేయను. సో వీడియోస్ లేట్ వచ్చినా సరే, వచ్చిన ప్రతి వీడియో ఇన్ఫర్మేటివ్గానే ఉంటుంది, నాలెడ్జబుల్ ఉంటుంది. సో దట్ ఈస్ అ థింగ్ ఐ వాంట్ యాడప్. నాకు ఇప్పుడే వచ్చింది పాయింట్, ముందు రాసుకోవాలి, అందుకే లాంగ్ అయింది. దిస్ ఈజ్ వాట్ దిస్ ఛానల్ ఈజ్ అబౌట్. జస్ట్ ఫైనల్ వీడియోస్ కాకుండా ప్రతి వీడియో యొక్క బ్రేక్ డౌన్, వాటి యొక్క బ్యాక్ స్టోరీస్, బీటీఎస్, ట్యూటోరియల్స్, ఎనీథింగ్ విచ్ టెల్స్ అబౌట్ స్టోరీ. ఫిల్మ్ మేకింగ్ అని అంటే ఒకటే, స్టోరీ టెల్లింగ్. సరే, ఇలానే ఫైనల్ వీడియో ఒకటే పోస్ట్ చేసి గోస్టింగ్ చేయకుండా వాటి యొక్క బ్రేక్ డౌన్, వాటి యొక్క ట్యూటోరియల్స్, బ్యాక్ స్టోరీస్, బిహైండ్ ద సీన్స్ ఇవన్నీ చూపిస్తా. జస్ట్ subscribe to my channel and comment on what you like. Bye.